గుడ్ ఈవినింగ్. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు గెలుపు బాట చూపించడానికి జై తెలంగాణ టీవీ ప్రతిరోజు నిర్వహిస్తున్న ప్రత్యేక చర్చా కార్యక్రమం సిలబస్ పట్టు జాబ్ కొట్టుకు స్వాగతం. గ్రూప్స్లో అతి కీలకమైన తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి తెలియజేయడానికి మనతో ఉన్నారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ సయీద్ సార్. ఆయనతో మాట్లాడాలనుకునే అభ్యర్థులు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయొచ్చు. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. ఫస్ట్ మనం గ్రూప్స్కి సంబంధించి చూసుకుంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది ఎందుకంత కీలకమైన టాపిక్గా మారింది? ఓకే, ప్రస్తుతానికి ముందుగా నా యొక్క బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా నూతనంగా ఏర్పడినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి. అట్ ద సేమ్ టైం ఈ గ్రూప్స్లో విజయం సాధించి కొత్త రాష్ట్రంలో తమ సేవలు అందించాలని చెప్పి కోరుకుంటున్నటువంటి ఆస్పిరెంట్స్కి ఒక బెస్ట్ విషెస్. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకి గ్రూప్ 2కి సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. ఆ నోటిఫికేషన్లో సిలబస్ పరంగా చాలా మార్పులు చేయబడ్డాయి. అయితే ఆ మార్పుల్లో అతి ముఖ్యమైనది ఏంటంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అత్యధికంగా వెయిటేజ్ ఇవ్వడం. ఈ వెయిటేజ్ అనేది ఒక పేపర్ 150 మార్క్స్ అనేది జోడించడం జరిగింది. సో గతంలో మనకి సిలబస్ చూస్తే గ్రూప్ 2లో 3 పేపర్స్ ఉండేవి. ఒక్కొక్క పేపర్కి 150 మార్కులు చొప్పున 450 మార్కులు ఉండేవి. ఈ 450 మార్కుల్లో స్థానిక చరిత్ర అయినటువంటి తెలంగాణ చరిత్రకి పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్ర అని చెప్పి ఉండేది. ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎక్కువగా ఆంధ్ర చరిత్రకే ప్రాధాన్యత ఇచ్చేవారు కానీ తెలంగాణ చరిత్రకి ప్రాధాన్యత ఇవ్వలేదు. అండ్ మనకి సిలబస్ గతంలో 2007లో చేంజ్ అయ్యింది. 2008లో 11లో 12లో ఎగ్జామ్స్ జరిగాయి గ్రూప్ 2. ఆ ఎగ్జామ్స్లో కూడా ప్రశ్నలు అడిగేటప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలంగాణ చరిత్ర కూడా ఒక భాగంగా ఉంటుంది. కానీ ఆ భాగం నుంచి ప్రశ్నలు అతి తక్కువగా అడిగేవి. అంటే ఇప్పుడు ఆస్పిరెంట్స్కి ఎలా చేసేవారు అంటే ఆంధ్ర చరిత్ర చదువుకుంటే చాలు, తెలంగాణ చరిత్ర చదవలసిన అవసరం లేదు అన్న విధంగా ఆ యొక్క పేపర్ సెట్టింగ్ అనేది జరిగేది. సో అన్యాయం అనేది తెలంగాణ ప్రాంతంకి జరిగింది. అయితే 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో మన చరిత్ర అనేది పూర్తిగా విస్మరించబడింది. ఇప్పుడు ఈ తెలంగాణ చరిత్రకి సంబంధించి మన యొక్క ఆస్పిరెంట్స్లో పూర్తిగా గిప్ ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో ఈ తెలంగాణ ఉద్యమం ఎలా జరిగింది, తెలంగాణ రాష్ట్రం ఎలా సాధన జరిగింది అనే విషయం పైన మన రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ ఏర్పాటు చేయించి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పింది. అంటే ఇప్పుడు మన యొక్క ఈ యొక్క ప్రభుత్వ సర్వీసుల్లోకి ప్రవేశించే గ్రూప్ 2 ఆఫీసర్ ఆయన రిటైర్మెంట్ అయ్యే సమయానికి కలెక్టర్ పై స్థాయి నుంచి రిటైర్ అవుతారు. అంటే ఉన్నత స్థానాల్లో పనిచేస్తారు. ఈ ఉన్నత స్థానాల్లో పనిచేసినటువంటి ఈ అధికారులకి మన తెలంగాణ చరిత్ర ఉద్యమం పైన సంపూర్ణ అవగాహన ఉండాలి. మొదటిగా ఈ తెలంగాణ ఆంధ్రాతో కలిసిన తర్వాత ఏమేమి వివక్షతలు ఫేస్ చేసింది, ఆ వివక్షతలు ఫేస్ చేయడం వల్ల 1969 ఉద్యమం ఎలాగా వచ్చింది, ఆ తర్వాత 1972 జయాంధ్ర ఉద్యమం ఎలాగ వచ్చింది, ఆ తర్వాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎలాగ వచ్చింది, ఆ తర్వాత 610 జీవో ఎలాగ వచ్చింది, దానిపైన గ్రిడ్లైన్ కమిషన్ ఎలాగ వచ్చింది. ఈ అంశాలన్నీ కూడా ఒకదానికి ఇంకోటి ఇంటర్లింక్ ఉంటుంది. దీనిపై సంపూర్ణ అవగాహన ఒక గ్రూప్ 2 ఆఫీసర్కి ఉండాలి. అవన్నీ జరగడం వల్ల మన తెలంగాణకి బాగా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు అన్యాయం జరిగిన తర్వాత మన కేసీఆర్ నాయకత్వంలో 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం, ఈ 2001 నుంచి 2009 మధ్య టీఆర్ఎస్ యొక్క కార్యకలాపాలు, ఈ 2009లో ఫ్రీ జోన్కి సంబంధించి ఈ సుప్రీంకోర్టు యొక్క తీర్పు రావడం, ఆ తీర్పు వచ్చిన తర్వాత మన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష అని చెప్పేసి తెలంగాణ జైత్రయాత్ర లేదా తన శవయాత్ర అని చెప్పి చేపట్టడం, ఇక అక్కడ నుంచి ఉద్యమం అనేది ఇక వెనక్కి తీయకుండా ముందుకు పోయి 2014లో రాష్ట్ర సాధన జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ వేలో ఒకదానికి ఇంకొకదానికి లింక్ ఉంటుంది. ఈ లింక్ తెలియాలి అంటే ఈ ఉద్యమ చరిత్ర 1948 నుంచి చూడాల్సి ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు 150 మార్క్స్ వెయిటేజ్ పెట్టి 1948 నుంచి 2014 మధ్య కాలంలో మొత్తం తెలంగాణ ఉద్యమ చరిత్ర అని చెప్పేసి ఒక స్పెషల్ పేపర్ పెట్టారు. ఈ పేపర్ ద్వారా ఎవరైతే ఈ పేపర్లో ఎవరైతే పట్టు సాధిస్తారో వాళ్ళకి పూర్తిగా తెలంగాణ ఉద్యమం పైన సంపూర్ణ అవగాహన ఉంటుంది. ఒక గ్రూప్ 2 ఆఫీసర్గా తర్వాత గ్రూప్ 1 ఆఫీసర్గా బాధ్యత నిర్వర్తించే ప్రతి అధికారికి కూడా తెలంగాణ స్థానిక పరిస్థితులపైన అవగాహన ఉండాలి అంటే ఈ పేపర్ తప్పనిసరిగా చేర్చాలి. అందువల్ల మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పేపర్ 4 తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది చేర్చింది. ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్క ఆఫీసర్కి కూడా తెలియాలి. సో అందుకే ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వబడింది. సార్, మనం ఫస్ట్ తెలంగాణ ఉద్యమ నేపథ్యం గురించి మాట్లాడుకుంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది ముల్కీ ఉద్యమం గురించి. ఆ ముల్కీ ఉద్యమ నేపథ్యం ఎలాంటిదండి? సో ఇక్కడ టెక్నికల్ వర్డ్స్ ఇవి ఉర్దూలో ముల్కీ అని చెప్పి అంటారు. దాన్ని మన తెలుగు భాషలో స్థానికుడు అనే మీనింగ్ వస్తుంది.
సో ముల్కీ, గైర్ ముల్కీ. గైర్ ముల్కీ అంటే స్థానిక యోధుడు. ఈ ముల్కీ నాన్ ముల్కీ అనే సమస్య మన తెలంగాణలో బహమనీల కాలం నుంచి ఉంటుంది. ఈ బహమనీస్ అంటే 1347లో వచ్చారు క్రీస్తు శకం. 1347లో హసన్ గంగు గుల్బర్గా వద్ద రాజ్యాన్ని స్థాపన చేస్తాడు. ఆ తర్వాత ఈ బహమనీలు కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి మన తెలంగాణలోకి ప్రవేశించి తెలంగాణను ఆక్రమణ చేస్తారు. ఈ బహమనీలందరూ కూడా గైర్ ముల్కీలు. వీళ్ళని అప్పుడు అఫాకీలు అని చెప్పి పిలిచేవారు. ఈ అఫాకీలు లేదా ఈ గైర్ ముల్కీలు ప్రభుత్వ ఉద్యోగాల్లో, ఉన్నత పదవుల్లో తమ వర్గంకి చెందిన షియా ముస్లిమ్స్ ఉండేవారు. ఆ షియా ముస్లిమ్స్ని నియామకం చేసేవారు. ప్లస్ ఉత్తర భారతదేశంలో తమకు అనుకూలమైన వాళ్ళని తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు నియామకం చేసేవారు. వీళ్ళందరూ కూడా అఫాకీలు లేదా గైర్ ముల్కీలుగా ఉంటారు. అయితే బహమనీస్లో ఒక గ్రేటెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. అతని కాలం నుంచి ముల్కీ నాన్ ముల్కీ సమస్య బాగా ఎక్కువ అవుతుంది. ఆయన పేరు మొహమ్మద్ గవాన్. ఈ మొహమ్మద్ గవాన్ అనేవాడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు బీదర్ యూనివర్సిటీ అనేది ఏర్పాటు చేస్తాడు. ఈ బీదర్ యూనివర్సిటీలో బోధించే బోధకులు, అందులో చదువుకునే విద్యార్థులు అందరూ కూడా అఫాకీలే ఉంటారు. అయితే అప్పట్లో మనకి పోటీ పరీక్షలు ఏమీ ఉండేవి కాదు. రాజు ఎవరైతే విద్యావంతులు ఉంటారో ఆ విద్యావంతుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా నియామకం చేస్తారు. అయితే ఇప్పుడు విద్యావంతులుగా బీదర్ యూనివర్సిటీ నుంచి వస్తున్నారు. ఆ విద్యావంతులందరూ కూడా ఎవరంటే అఫాకీలే, నథింగ్ బట్ గైర్ ముల్కీస్. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే ప్రతి ఒక్కడు కూడా గైర్ ముల్కీ ఉంటాడు. ఉన్నత స్థానం అందరూ వాళ్ళదే ఉంటుంది. దాంతో మన స్థానికులు వాళ్ళని దక్కనీలు అని చెప్పేసి అంటాం, వాళ్ళని ముల్కీలు అని చెప్పేసి అంటారు. ఈ ముల్కీలు ఏం చేస్తారు, మొహమ్మద్ గవాన్ని ఇప్పుడు కోపంతో, అసహనంతో చంపేస్తారు. చంపేసిన తర్వాత ఈ బహమనీ రాజ్యం 5 ముక్కలుగా చీలిపోతుంది. ఆ 5 భాగాల్లో ఒక భాగం మన యొక్క గోల్కొండ కుతుబ్ షాహీస్ అని చెప్పి అంటారు. ఈ బహమనీస్ నుంచి పుట్టుకొచ్చిన కుతుబ్ షాహీలు స్థానికులకి ప్రాధాన్యత ఇస్తేనే ఈ తెలంగాణ గడ్డ పైన ఉండగలము అని చెప్పేసి ఇక సుల్తాన్ కూలీ కుతుబ్ షా స్థానికులకే ప్రాధాన్యత ఇస్తాడు. ఇక సుల్తాన్ కూలీ కుతుబ్ షా, అతని తర్వాత వచ్చినటువంటి జంషీద్ కూలీ కుతుబ్ షా లేదా ఇబ్రాహీం, మొహమ్మద్, అబ్దుల్లా కుతుబ్ షా, ఈ హసన్ తానిషా, వీళ్ళందరూ కూడా మన స్థానిక ముల్కీలకే ప్రాధాన్యత ఇస్తారు. అయితే చివరి హసన్ తానిషా విషయంకి వచ్చేసరికి ఆయన స్థానిక ముల్కీలకి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ఉదాహరణకి అక్కన్న అండ్ మాదన్న. అక్కనని సర్వసైన్యాధిపతిని చేస్తాడు మన హైదరాబాద్కి. అండ్ మాదన్నని అయితే ప్రైమ్ మినిస్టర్ని చేస్తాడు. అండ్ మన కంచర్ల గోపన్నగా పిలువబడే మన భక్త రామ్దాస్ అనే ఎంఆర్ఓ పాల్వంచ ప్రాంతానికి, అతనికి హై పొజిషన్ తర్వాత కల్పిస్తాడు. అంటే ఈ స్థానికులకు ఉన్నత స్థానం కల్పించడం అనేది కుతుబ్ షాహీల కాలంలో జరుగుతుంది. ఆ కుతుబ్ షాహీలను అంతం చేసిన తర్వాత మొఘల్స్ వస్తారు మన తెలంగాణలో. అంటే మన తెలంగాణని పరిపాలన చేసిన దాంట్లో ముస్లిం పాలకులు మనం చూస్తే ఫస్ట్ బహమనీలు, ఆ బహమనీ కాలంలో ముల్కీ నాన్ ముల్కీ సమస్య ఉంది. ఆ తర్వాత కుతుబ్ షాహీలు వచ్చారు, ముల్కీలకి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మొఘల్స్ వస్తారు, ముల్కీలకే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఆ మొఘల్స్ నుంచి వస్తాడు నిజాముల్ ముల్క్, అతను స్థాపించింది అసఫ్జాహీ రాజ్యం 1724లో. ఈ 1724లో ఏర్పడిన అసఫ్జాహీ రాజ్యంలో అసఫ్జాహీ పాలకులు కూడా స్థానికులకే ప్రాధాన్యత ఇస్తారు. సో అది అలా కంటిన్యూ అవుతుంది. ఈ అసఫ్జాహీల పాలనా కాలంలో ఉన్నటువంటి ఒక గ్రేటెస్ట్ ప్రైమ్ మినిస్టర్, ఆయన పేరే ఈ యొక్క 1వ సలార్ జంగ్. అతన్ని మనం మీర్ తురాబ్ అలీ ఖాన్ అని చెప్పేసి అంటాం. ఈ మీర్ తురాబ్ అలీ ఖాన్ కాలంలో మళ్ళీ ముల్కీ నాన్ ముల్కీ సమస్య అనేది ఉత్పన్నమవుతుంది. అయితే మనకి నేపథ్యం అని చెప్పి అంటే ఈ నేపథ్యం బహమనీస్ నుంచి ఉంది అని చెప్పేసి అంటారు. ఈ బహమనీ కాలంలో ముల్కీ నాన్ ముల్కీ స్టార్ట్ అయింది. అది మన యొక్క కుతుబ్ షాహీ కాలంలో ముల్కీలకి ప్రాధాన్యత, మొఘల్స్ కాలంలో ముల్కీలకి ప్రాధాన్యత, అసఫ్జాహీల కాలంలో స్టార్టింగ్లో ముల్కీలకే ప్రాధాన్యత. అయితే సమస్య ఉత్పన్నమవుతుంది 1వ సలార్ జంగ్ యొక్క పరిపాలనా సంస్కరణల వల్ల. ఈ 1వ సలార్ జంగ్ తన పరిపాలనా సంస్కరణలు అంటే మనకి సిస్టమ్ అప్పుడు చూసామనుకోండి, పరిపాలనా పరంగా ఒక రాజు ఒక అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఆ సిస్టమ్ కంటిన్యూ అవుతుంది 1 దశాబ్ద కాలం, 2 దశాబ్దాలు, 3 దశాబ్దాలు. అయితే సొసైటీ ప్రజల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పులు చోటు చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా ఏం ఆశిస్తారంటే పరిపాలనాపరమైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకోవాలని చెప్పి ఆశిస్తారు. కానీ 2 శతాబ్దాలుగా మన యొక్క తెలంగాణ ప్రాంతంలో ఒకే రకమైన పరిపాలన కొనసాగుతూ ఉంటుంది. అయితే ఆ పరిపాలన కారణంగా కొంచెం అస్తవ్యస్తత అనేది కనిపిస్తుంది తెలంగాణలో. అండ్ ఉన్నత అధికారులు కింది స్థాయి అధికారులను నియంత్రణ చేయలేకపోతూ ఉంటారు. అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది సరిగ్గాలే, పన్ను వసూలు సరిగ్గాలే. అటువంటి సమయంలో వచ్చినటువంటి మన మీర్ తురాబ్ అలీ ఖాన్ లేదా 1వ సలార్ జంగ్
ఇప్పుడు పరిపాలనా సంస్కరణలు తీసుకువచ్చి ఈ తెలంగాణ ప్రాంతం లేదా హైదరాబాద్ రాజ్యాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లాలని చెప్పేసి అనుకుంటాడు. దాంట్లో భాగంగా మన 1వ సలార్ జంగ్ 1864-65లో ప్రవేశపెట్టిన ఒక ప్రఖ్యాత విధానమే జిల్లా బందీ సిస్టమ్ అని చెప్పేసి అంటారు. ఈ జిల్లా బందీ సిస్టమ్ 1865లో అమల్లోకి వస్తుంది. ఈ 1865 జిల్లా బందీ సిస్టమ్ అమల్లో భాగంగా జిల్లాలు ఏర్పాటు చేయబడతాయి పెద్ద ఎత్తున. ఒక్కొక్క జిల్లాకి పన్ను వసూలు చేయడం కోసం ఒక ప్రత్యేక అధికారి కలెక్టర్ అని చెప్పి నియమించబడతాడు. అయితే ఈ కలెక్టర్ అనేవాడు ఆంగ్లం తెలిసిన వాడై ఉండాలి, పరిపాలన అనుభవం కలిగిన వాడై ఉండాలి, పాశ్చాత్యీకరణ తెలిసిన వాడై ఉండాలి. అప్పుడే సిస్టమ్ అనేది పెర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ 1వ సలార్ జంగ్ అనుకుంటాడు. ఇప్పుడు ఈ జిల్లా బందీ సిస్టంలో నియామకం చేయబడిన జిల్లాల కలెక్టర్లుగా ఇతను ఎవరిని నియామకం చేస్తాడు అంటే బ్రిటిష్ ఇండియాలో పనిచేసే ఆఫీసర్లని మన తెలంగాణలో నియామకం చేస్తాడు. అంటే బ్రిటిష్ ఇండియా అంటే ఎవరు వస్తారు? భారతదేశంలో ఎక్కడైతే బ్రిటిష్ వారి పరిపాలన ఉందో దాన్ని బ్రిటిష్ ఇండియా అంటాం. ఉదాహరణకి ఆంధ్ర ప్రాంతం, ఆంధ్రాని బ్రిటిష్ వాళ్ళు పాలిస్తారు, సో అది బ్రిటిష్ ఇండియా కిందకి వస్తుంది. ఉత్తరప్రదేశ్ ప్రాంతం బ్రిటిష్ వాళ్ళు పాలిస్తారు, అది బ్రిటిష్ ఇండియా కిందకి వస్తుంది. సాధారణంగా 1వ సలార్ జంగ్ తన జిల్లా బందీ సిస్టాన్ని అమలు చేయడం కోసం, సమర్థవంతంగా అమలు చేయడం కోసం బ్రిటిష్ ఇండియాలో పనిచేసే ఉద్యోగుల్ని మన యొక్క హైదరాబాద్లో నియామకం చేస్తాడు. ఇప్పుడు ఈ ఉన్నత అధికారులుగా వచ్చిన బ్రిటిష్ ఇండియా అధికారులు వాళ్ళు కింది స్థాయిలో ఉన్న ఉద్యోగుల్ని, స్థానికుల్ని పెట్టుకోకుండా వాళ్ళు కూడా ఏం చేస్తారు, బ్రిటిష్ ఇండియాలో పనిచేసే ఉద్యోగుల్ని మన హైదరాబాద్లో నియామకం చేస్తారు. అంటే ఇప్పుడు ఉన్నత పదవుల్లో అవుట్ సైడర్ అంటే నాన్ ముల్కీలు వచ్చారు. అట్ ద సేమ్ టైం ఆ నాన్ ముల్కీ ఉన్నతాధికారి కింద పనిచేసే ఉద్యోగులు, కింది స్థాయి ఉద్యోగులు కూడా నాన్ ముల్కీలు వచ్చేస్తారు. 1865 జిల్లా బందీ అమల్లోకి వచ్చిన తర్వాత మన హైదరాబాద్ లేదా తెలంగాణలో చూస్తే స్థానిక ఇతరులు అంటే గైర్ ముల్కీల సంఖ్య అది బాగా పెరిగిపోతుంది. అది ఉన్నతాధికారులు అయితే వందల సంఖ్యలో వచ్చేస్తారు, క్షేత్రస్థాయి కింద ఉద్యోగులు అయితే వేల సంఖ్యలో వచ్చేస్తారు. అంటే మన తెలంగాణలో మళ్ళీ గైర్ ముల్కీ సమస్య అనేది బాగా ఉత్పన్నమవుతుంది 1865లో. అది కంటిన్యూ అవుతుంది, ఇంకా నేపథ్యం ఉంటుంది దీనికి. ఆ నేపథ్యం గురించి మాట్లాడుకుందాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి జై తెలంగాణ టీవీ.